చెప్పండి, మీ ఫ్యామిలీ అంటే శివశంకర్ గారి ఫ్యామిలీ అంటే తెలంగాణలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వన్ ఆఫ్ ది అంటే పొలిటికల్లీ వెరీ ప్రామినెంట్ ఫ్యామిలీస్. కానీ అదేవిధంగా అంటే ఒక మీ నాన్నగారే కాదు, మీ బ్రదరు సుధీర్ కుమార్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఆయన అఫ్కోర్స్ కొంత కాంట్రవర్సీ అయినప్పటికీ కూడా ఆయన కూడా చాలా ప్రామినెంట్గా ఉండేవారు. మీ సతీమణి డాక్టర్ పుంజాల అలేఖ్య గారు, ఆమె పెద్ద ఎక్స్పోనెంట్ భరతనాట్యంలో. మీరు ఒక పెద్ద డాక్టరు, గ్యాస్ట్రాంటరాలజిస్టు అయినప్పటికీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఇట్స్ ఏ కాంప్లిమెంట్ అంటే అనుకోండి, ఏదైనా అనుకోండి. అంటే దాన్ని ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తారు? అంటే ఎందుకు నేను అడుగుతున్నా అంటే ఇటీవల కాలంలో ఒక కార్పొరేటర్ స్థాయి లీడర్స్ కూడా ఒక హంగామా, 4-5 కార్లు, 10 మంది మనుషులు, వాళ్ళ సైడ్ కిక్స్ అంటారా ఏమంటారు, ఏదైనా కూడా కొంత హంగామా చేస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం చాలా లో ప్రొఫైల్లో మెయింటైన్ చేస్తున్నారు. అంటే నేను పర్సనల్గా అనుకోవడము, ద వర్క్ షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అని. మన పనితనమే మనకి ముందు నిలబడాలి. మనం కంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేసాము, అది ఇంపార్టెంట్. మన ఇమేజ్ దానికంటే అది ఆటోమేటిక్గా మన ఇమేజ్ బిల్డ్ చేస్తుంది. సో మీరు అంటుంది నేను చూశాను. చాలా మీటింగ్స్లో మెయిన్ లీడరు, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ మీటింగ్స్లో పిసిసి ప్రెసిడెంట్ అప్పటి వరకు 10 మంది 20 మంది మాట్లాడారు అనుకోండి. వచ్చిన టీవీ ఛానల్స్ వాళ్ళు 15-20 నిమిషాలు మాట్లాడుతుంటే ఒక 2-3 నిమిషాలు వాళ్ళది తీస్తారు, దాని తర్వాత ఆపేస్తారు. కానీ మెయిన్ పర్సన్ పిసిసి ప్రెసిడెంట్ కానీ అలాగే మెయిన్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే 10-20 నిమిషాలు అతని పైన ఫోకస్ ఉంటుంది. అది ఫోకస్ కాగానే అందరూ వెళ్ళి ఆయన వెనకాల నిలబడతారు. ఓకే, సగం మంది టీవీలో రావాలి అని. అంటే ఇంటికెళ్ళి చూపించుకోవడానికా, అదిగో నేను కనిపిస్తున్నాను అని మనకు తెలియదు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత పని చేసాము, మనం ఎంత పాజిటివ్ రోల్ ప్లే చేస్తున్నాము అన్నది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనం మీడియాలో రావడం. విజిబుల్గా ఉంటుంది. మీడియాలో రావడం అన్నది నాకు మనల్ని మనం అమ్ముకోవడం ఏమో అనిపిస్తుంది నాకు చాలాసార్లు, సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అని. సో అంటే మార్కెటింగ్ అంటారా? మార్కెటింగ్. అదే వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? దే ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ సమ్హౌ నాకు అది వంటపట్ల యువర్ పర్సనల్. ఓకే. అది యాజ్ ఏ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కూడా నాకు పేషెంట్ టు పేషెంట్ వాళ్ళ పేరుతోనే నాకు పేషెంట్స్ వచ్చేవారు. పిఆర్పిలో కూడా నేను ఎప్పుడు ఒక బ్యాక్ రూమ్ బాయ్గా ఎక్కువగా ఉన్నాను మీడియా కంటే. మిత్ర కనిపించేవాడు, వేరే వాళ్ళు కనిపించేవారు, స్పోక్స్ పర్సన్స్ ఎలాగో వచ్చేవారు. కానీ నాకు ఎప్పుడు అవసరం అనిపించలేదు. ఇప్పుడు కూడా మోర్ ఆఫ్ మై. ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు కూడా అవసరం లేదంటారా? అవసరం చాలా ఉందండి మీడియాలో. ఇవాళ మీరు పని చేసినా చేయకపోయినా మీడియాలో కనిపించాలి, నలుగురికి తెలిసి రావాలి మీ మొహం, మీ సెంటెన్సెస్. అంటే ప్రజలు కూడా ఆ విధంగానే భావిస్తున్నట్టున్నారు. ఎవరైతే ఎక్కువ టీవీలో కనిపిస్తున్నారో వాళ్ళనే లీడర్ల కింద భావించే పరిస్థితి. నౌ యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ఒపీనియన్. అంటే ఒపీనియన్ డెఫినెట్గా మారింది, కానీ అది ఎలా చేసుకోవాలి అన్నది నాకు. బట్ యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ ఒపీనియన్. డెఫినెట్గా నాకు ఆ డెఫిషియన్సీ ఉంది అని తెలుసు. ఓకే. బట్ అది ఎలాగా ఇటీవల కాలంలో మీరు కొన్ని టీవీ చర్చా కార్యక్రమాల్లో కనబడుతున్నట్టున్నారు. అంటే హౌ సీరియస్ యూ ఆర్ యాజ్ ఎ పొలిటీషియన్? అంటే నేను అనుకోవటం మీరు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. లేదండి, అంటే నేను పిఆర్పిలో చిరంజీవి గారు నాతో ప్రామిస్ తీసుకున్నారు, నీ ఫ్యూచర్ నా బాధ్యత, నువ్వు కొంచెం ప్రాక్టీస్ మానేసి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇందులో ఉండు అని. సో అప్పటి నుంచి చాలా తగ్గించేసుకున్నాను. ప్రాక్టీస్ తగ్గించేసారు? ప్రాక్టీస్ అంటే అప్పుడు పిఆర్పి కంటే ముందు రోజుకి 5-6 సర్జరీస్, పొద్దున్న 6 గంటలకు వెళ్తే రాత్రి 12 గంటలకు వచ్చేవాడిని. ఇప్పుడు వారానికి 2-3 సర్జరీస్ చేస్తున్నాను. అది కూడా ఒకటి ఫ్రీ కేసెసే చేస్తున్నాను, ఛార్జ్ చేయకుండా. అంటే కేవలం చిరంజీవి గారికి ఇచ్చిన మాట వల్ల అంటారా, లేకపోతే పాలిటిక్స్లో కొంత? అంటే నేను 2 ఓడల్లో ప్రయాణించలేనండి. మేజర్ సర్జరీస్ చేసి నేను
బడుగు బలహీన వర్గాలని సామాజిక న్యాయం అని ఊర్లలో తిరుగుతుంటే మరి ఇక్కడ పేషెంట్ న్యాయం ఎక్కడ అవుతుంది? కుదరదు. అంటే చేసేవన్నీ మేజర్ సర్జరీస్ ఉండేవి. సో అందుకు చిరంజీవి గారికి ఇచ్చిన మాట ఒకటి అనుకోండి, రెండోది నాకు కూడా అది ఈ ప్రొఫెషన్ ఒక ఫిజిషియన్ అనుకోండి, క్లినిక్లో కూర్చొని మందులు ఇచ్చేస్తాడు, అక్కడికి బాధ్యత అయిపోద్ది. కానీ సర్జన్కి అలా కాదు. సర్జన్కి పేషెంట్ ఫాలో అప్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది చాలా కష్టం అవుతుంది డిస్ట్రిక్ట్స్ తిరుగుతుంటే. చాలా డిస్ట్రిక్ట్స్ తిరుగుతూ ఉన్నాను నేను. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్, మైనారిటీస్ వీళ్ళందరినీ ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నుంచి బయటికి తీయడానికి. అంటే పార్టీ ఇంట్రెస్ట్ చేసిందా మీకు ఆ బాధ్యత, మీరే తీసుకున్నారా? నేను చేస్తున్నాను. పార్టీ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఓకే. పార్టీ కూడా డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.